హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తోంది. పలుచోట్ల రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఐకియా జంక్షన్ దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కూకట్పల్లి, రాయదుర్గం, కొండాపూర్, దుర్గం చెరువు, సైబర్ సిటీ రూట్లలో అవస్థలు పడుతున్నారు. హైదరాబాద్లో భారీ వర్షం కారణంగా పలుచోట్ల రోడ్లపై నీరు నిలిచిపోయింది. ఐకియా జంక్షన్ దగ్గర ట్రాఫిక్ జామ్ అయింది. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, ఓవర్ టు యు. హైదరాబాద్లో పలు చోట్ల వర్షం కురుస్తుంది. దీంతో హైదరాబాద్ జంట నగరాల్లో తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతోంది. ప్రస్తుతం మనము సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఐకియా జంక్షన్ వద్ద మనం ఒకసారి కనుక గమనించినట్లయితే వాహన రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వాహనదారులు. ప్రస్తుతం ఐకియా జంక్షన్ వద్ద మనం ఉన్నాము. తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతోంది. దీంతో సైబరాబాద్లోని ఐకియా జంక్షన్ వద్ద తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ప్రధానంగా ఐకియా జంక్షన్ నుండి కుక్కట్పల్లి, అలాగే రాయదుర్గం, మీనాక్షి టవర్, కొండాపూర్, దుర్గం చెరువు, సైబర్ సిటీ రూట్లో తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో ట్రాఫిక్ పోలీసులు కూడా గడిచిన 1 అవర్ నుంచి కూడా వాహనాల రద్దీని కూడా క్లియర్ చేస్తున్నారు. ఐకియా జంక్షన్ నుంచి మీనాక్షి టవర్, లెఫ్ట్ తీసుకోవాల్సిన మీనాక్షి టవర్ కావచ్చు, అలాగే సైబర్ టవర్స్, సైబర్ సిటీ ఈ రూట్ అంతా కూడా తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఇన్ఆర్బిట్ మాల్, ప్రధానంగా దుర్గం చెరువు వెళ్లాల్సిన రూట్ మ్యాప్ కూడా తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. కుక్కడపల్లి, అలాగే కొత్తగూడ, ఇక హైటెక్ సిటీ ఈ రూట్ వెళ్లాల్సిన వాహనాలన్నీ కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. వాహనాలన్నీ కూడా బంపర్ టు బంపర్ మూవింగ్ ఉంది. సో హైదరాబాద్లో ఎప్పుడు వర్షం కురిసినా కూడా ఇటు సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ కావచ్చు, అలాగే హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని చాలా జంక్షన్స్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో, ప్రధానంగా ఐకియా లాంటి ఐటీ కారిడార్ లాంటివి కావచ్చు, అలాగే ఈ జంక్షన్స్ ఏవైతే ఉంటాయో తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుంది. ఎందుకంటే సాయంత్రం కురిసిన వర్షం కారణంగా కార్యాలయాల నుంచి ఒక్కసారిగా ఎంప్లాయీస్ అందరూ కూడా బయటికి రావడం, అలాగే 4 వీలర్స్, ప్రధానంగా 4 వీలర్స్ నుంచి అందరు కూడా బయటికి వస్తున్న క్రమంలో ఒక్కసారిగా తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుంది. సో ఐకియా జంక్షన్, మీనాక్షి టవర్స్, కొత్తగూడ, అలాగే కుక్కడపల్లి జంక్షన్స్, దుర్గం చెరువు, ఇన్ఆర్బిట్ మాల్ ఈ రూట్ అంతా కూడా ఇటు జూబ్లీ హిల్స్ వైపు వెళ్లాల్సిన, దుర్గం చెరువు నుంచి వెళ్లాల్సిన ఈ రూట్ కూడా తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుంది. సో జంక్షన్ వద్ద కూడా ట్రాఫిక్ పోలీసులు ఎప్పటికప్పుడు ట్రాఫిక్ క్లియర్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే రూట్స్ సంబంధించి కూడా బ్యారికేడ్స్ ఓపెన్ చేస్తూ క్లోజ్ చేస్తూ కూడా ట్రాఫిక్ని క్లియర్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే ఐకియా జంక్షన్ వద్ద తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుంది. ఎందుకంటే హైదరాబాద్లో సాయంత్రం నుంచి కురిసిన వర్షం కారణంగా జంట నగరాల్లో తీవ్ర ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతుంది. వాహనదారులు తమ గమ్యస్థానాన్ని వెళ్ళాలంటే మరికొంత సమయం పట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. సో ఇటు ఐకియా జంక్షన్, ప్రధానంగా మీనాక్షి టవర్స్, సైబర్ టవర్స్, ఇన్ఆర్బిట్ మాల్, దుర్గం చెరువు, కుక్కడపల్లి, కొత్తగూడ, అలాగే హైటెక్ సిటీ నుంచి కావచ్చు, అలాగే శిల్పారామం వెళ్లాల్సిన రూట్స్, అలాగే కొండాపూర్, ప్రధానంగా ఈ కొండాపూర్ ఐఐజీ హాస్పిటల్ ఈ రూట్ అంతా కూడా ఎక్కడికక్కడ వాహనాలు గంటల తరబడి నిలిచిపోయాయి. సో వాహనాలన్నింటి కూడా క్లియర్ చేస్తున్నారు. సో ఐకియా జంక్షన్ వద్ద ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కూడా వాహనాల రద్దీతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బంపర్ టు బంపర్ మూవ్మెంట్ ఉంది. సో మనం చూడొచ్చు, ఇది ఐకియా జంక్షన్ వద్ద ఈ రూట్ ప్రస్తుతానికైతే ఇటు కొత్తగూడ వైపు వెళ్లాల్సిన రూట్ ఇదంతా కూడా. సో ఈ రూట్ కూడా తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది, అలాగే తీవ్ర ట్రాఫిక్ అంతరం ఏర్పడుతుంది. ట్రాఫిక్ పోలీసులు తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నారు. ప్రత్యేకమైన టీమ్స్ ఏర్పాటు చేసుకొని ప్రధానంగా ఇలాంటి జంక్షన్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఐకియా జంక్షన్, అలాగే మీనాక్షి టవర్స్, కొత్తగూడ, ఇన్ఆర్బిట్ మాల్, అలాగే దుర్గం చెరువు వెళ్లాల్సింది, కొత్తగూడ, హైటెక్ సిటీ, అలాగే సైబర్ సిటీ ఈ రూట్ మ్యాప్స్ అంతా కూడా ఎక్కడికక్కడ ట్రాఫిక్ని క్లియర్ చేసే పనిలో కూడా నిమగ్నమైన ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు సూచిస్తున్నారు. వాహనదారులు కూడా తమకు సహకరించాలి, అలాగే వీలైతే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్ళాలి, అలాగే తమ కార్యాలయాల్లో కొంచెం సేపు వేచి ఉండాల్సిన సిచ్యువేషన్ కూడా ఏర్పడుతుంది. ఎందుకంటే ఒకేసారి ఆఫీస్ ముగియగానే చాలామంది కూడా ఇంటికి వెళ్లాల్సిన ఆతృతతో వస్తుంటారు. అలాగే మ్యాక్సిమం ఐటీ సెక్టర్ అంతా కూడా 4 వీలర్స్కి పరిమితం అవుతుంది కాబట్టి, ఎందుకంటే వర్షాకాలం కాబట్టి 4 వీలర్ సజెస్ట్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి క్రమంలో వాళ్ళందరూ ఇంటికి వెళ్తున్న సమయంలో ఆతృతతో కావచ్చు, అలాగే ఒక్కసారిగా రోడ్లపై రావడం వల్ల కూడా తీవ్ర ట్రాఫిక్ అంతరం ఏర్పడుతుంది. కాబట్టి వాహనదారులు ట్రాఫిక్ పోలీసులు సహకరించాలని సూచిస్తూ ఉన్నారు. అలాగే మరికొద్దిసేపట్లో ఈ ఐకియా జంక్షన్ వద్ద కూడా ట్రాఫిక్ క్లియర్ చేసే పనిలో మాత్రం ట్రాఫిక్ పోలీసులు నిమగ్నమయ్యారు.